జై శ్రీరామ్. తెలంగాణ బీజేపీలో నూతన అధ్యక్షుని ఎంపిక దాదాపుగా పూర్తయిపోయిన క్రమంలో ఇంకేం లేదు, అధికారికంగా సంతకాలు పెట్టడం ఒకటి మిగిలిపోయిన సందర్భంలో బీజేపీలో కొన్ని వ్యవస్థలు అంటే కొందరు కార్యకర్తలు గ్రూపుల వారీగా అనడం కంటే కూడా నాయకుని పార్టీలుగా అంటే నాయకుని వర్గంగా మారి సామాజిక మాధ్యమాల్లో కానీ బయట ప్రచార పర్వంలో కానీ బీజేపీని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు అనుశాసనం క్రమశిక్షణ ఇక బీజేపీలో తప్ప ఇక తర్వాత కమ్యూనిస్టులో తప్ప భారతదేశంలో ఏ పార్టీలో కూడా ఇంత డిసిప్లిన్ ఉండదు, ఇంత క్రమశిక్షణ ఉండదు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ బీజేపీ అని ఎంతో గొప్పలు చెప్పుకున్న పార్టీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అంటే నాయకత్వానికి ఎదురు తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నాయకత్వమైనా కేంద్ర నాయకత్వమైనా తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఇక్కడ వారైనా తప్పు చేసి ఉండాలనేది ఒక చర్చ నడుస్తున్నది. అంటే ఈ సందర్భంగా ఒక మిత్రుడిని అడిగితే చెప్తున్నాడు అన్నమాట, అరే భయ్ పోలీసునికి ప్రమోషన్ వస్తే పోలీస్ స్టేషన్గా ఇస్తారు కానీ పోయి ఆర్డీఓ ఆఫీస్లో కూర్చోమని చెప్తారా? అంతే కదా. ఇప్పుడు ఒక బీజేపీ కార్యకర్త ఒక బాధ్యత తీసుకుంటున్నారంటే బీజేపీ వాళ్ళకి ఇస్తారు కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవాళ రామచంద్రరావు వచ్చిండు, రేపు ఇంకెవరో వస్తారు. ఎవరు కూడా ఆ పదవిని అంటుపెట్టుకొని జీవితకాలం ఉండడానికి లేదు కదా. అలాంటప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దీని వెనుక ఏదో నడుస్తున్నది గూడు పుటాని అని కొందరు అంటున్నమాట. దీనికి తోడుగా కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీని ఇదే అలుసుగా వాడుకుంటున్నారు. అంటే కేసీఆర్ ఎట్లా చెప్తారో ఎవరికి చెప్పాడో వాళ్ళకే ఇచ్చారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, కాంగ్రెస్ ఒకటి బాంబు వేసేసింది. అంటే మనం మొన్న ఈ మధ్యాహ్నం గమనించాం కదా, నేషనల్ అంటే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు టూ వీలర్కి అని చెప్పని విపరీతమైన పబ్లిసిటీ జరిగిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక్కరోజు కనుక ఉంటే అంటే ప్రభుత్వం కనుక గడ్కరీ కనుక స్పందించకపోతే ఇక మేము చేసుట్లనే అంటే మేము దీన్ని వ్యతిరేకించినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం భయపడి టూ వీలర్ మీద తీసేసిర్రు అని చెప్పుకున్నంత స్టేజ్ వరకు కూడా ఆ ప్రచారం వెళ్ళింది. వెంటనే గడ్కరీ గారు స్పందించి అలాంటి ఆలోచన ఏం లేదు, మేము అట్లా తీసుకునే ప్రసక్తే లేదని చెప్పిన తర్వాత విషయం సద్దుమనింది. అంటే ఒక సమస్యను క్రియేట్ చేసేది బీజేపీ వ్యతిరేక శక్తులే, దాన్ని డెవలప్ చేసేది కూడా మళ్ళీ బీజేపీ వ్యతిరేక శక్తులే. దాన్ని బట్టగాల్సి మీద వారైతే ఇప్పుడు బీజేపీలు తప్పించుకోవాలా. అంటే ఇక్కడ ఏమైంది అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్నానని చెప్పుకుంటున్నారో అంటే ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ధర్మపురి అరవింద్, లేకపోతే రఘునందన్ రావు, వీళ్ళందరూ డీకే అన్న కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా వీళ్ళెవరు వచ్చినా కూడా వీళ్ళందరూ ఒక ఎంపీ బాధ్యతలో ఉన్నారు. ఎంపీ బాధ్యత ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న క్రమంలో లేకపోతే ఇంకా కొందరు ఎమ్మెల్యేలుగా ఉన్న క్రమంలో వీరిని సమన్వయం చేయటానికి బీజేపీ ఒక సమన్వయకర్తను ఇప్పుడు తీసుకొచ్చి పెడుతోంది. కానీ దాన్ని బీజేపీలో ఉన్న నాయకులు అర్థం చేసుకున్నా కూడా ఆ నాయకులకు సపోర్ట్ చేస్తూ అంటే వత్తాసు పలుకుతున్న కార్యకర్తలు అర్థం చేసుకోవట్లేదు, అంటే వాళ్ళకు డప్పు కొడుతున్న కార్యకర్తలు అర్థం చేసుకోవట్లేదు అని ఒక విమర్శ వస్తున్నది. ఈ మధ్య కొన్ని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తికి అంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అంటే ఒక అధికారికి ఒక బాధ్యత గల వ్యక్తికి మినిస్టర్ కావాలని చెప్పని ఊరేగింపులు చేస్తున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అరే ఆల్రెడీగా మినిస్ట్రీ ఇవ్వడం అయిపోయింది, ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి, అయినా కూడా అతనికి మినిస్ట్రీ కావాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే రాస్తారోకోలో లేకపోతే స్కూటర్ ర్యాలీలో చేస్తున్నారు. అరే ఇదేంద్రబాయ్ ఆల్రెడీ అయిపోయింది కదంటే అంటే అయిపోయింది, మేమైతే ఎమ్మెల్యే దృష్టిలో పడాలా, ఆ పెద్ద మనిషి దృష్టిలో పడడానికి ఏదో ఒక ఏక తప్పదు కదా చేస్తున్నామని చెప్పని ఒక కార్యకర్త చెప్తున్నాను అన్నట్టు. అంటే ఇది కూడా అట్లానే ఉన్నది. అది ఆ ఈటల రాజేందర్కి వస్తుందా లేకపోతే రఘునందరావుకి వస్తుందా ఇంకెవరికో వస్తుందా అని కాదు, కొందరు నాయకుల దృష్టిలో పడటానికి కొందరు కార్యకర్తలు చేస్తున్న విపరీత ప్రయత్నాలు బీజేపీని నైతికంగా దెబ్బతీయడానికి కనిపిస్తున్నట్టుగా ఉంది. అంటే
ఈ వ్యవస్థ అంతా నైతికంగా బీజేపీని దెబ్బతీయడానికే కనిపిస్తుంది. పోనీ ఇంత వ్యవస్థ జరిగినా కూడా బీజేపీలో అందరూ కూడా ఎవరిని అడిగినా కూడా నేను ఎలిజిబులే కాదని అనట్లేదు, కానీ కేంద్ర నాయకత్వం నన్ను పెడితేనే నేను ఎలిజిబుల్, లేకపోతే ఇంకెవరికి ఇచ్చినా కూడా మేము కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన ఎంపీలు ఉన్నారు, చెప్పిన నాయకులు ఉన్నారు. కానీ అలా ఇంకా పార్టీ మొత్తం నాశనం అయిపోయింది, కథ మొత్తం జీరో, ఇంకేం లేదు. అతనికి ఇస్తేనే పార్టీ పేరుకి వస్తుంది, ఇతనికి ఇస్తేనే పార్టీ పేరుకి వస్తుంది అని చెప్పండి. అంటే ఎవరైనా కూడా ఏ పోలీసు అయినా కూడా కట్టె పట్టుకొని లాటి పట్టుకొని కొట్టుడే కదా, ల్యాండ్ ఆర్డర్ కాపాడు కదా. ఏ బీజేపీ కార్యకర్త అయినా ఏ బీజేపీ నాయకుడైనా కూడా చేయాల్సిందే, నాయకత్వం చెప్పిన పని చేయాల్సిందే కదా. ఎవరు ఉంటేంది అక్కడ, ఎవరైనా కూడా బీజేపీ కార్యకర్తలే కదా. ఇంకెక్కడో కాంగ్రెస్ నుంచో ఎంఐఎం నుంచో బీఆర్ఎస్ నుంచో వచ్చైతే ఆ పదవి తీసుకోవట్లేదు కదా, ఎవరు ఆచారం దుంకైతే అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. అంటే బీజేపీని ఇంటెన్షనల్గా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీలు కూడా ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఈ రోజు వరకు అయితే ప్రయత్నించినట్టే, సక్సెస్ అయినట్టే. వాళ్ళు ఆ ప్రయత్నంలో వారు ఈరోజు వరకు సక్సెస్ అయినట్టే. రామచంద్రరావు ఇప్పటి నుంచి దాదాపు 79-80 నుంచి జాతీయ ఉద్యమంలో ఉండి కష్టపడుతున్న వ్యక్తి, చూస్తున్న వ్యక్తి, మించి చెడు అన్ని తెలిసిన వ్యక్తి, ఒక వ్యవస్థలో ఉండి సమన్వయం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి, లేకపోతే నేర్చుకుంటాడు ఏముంది అన్న ప్రశ్న కూడా వస్తున్నది. అందరూ పుట్టినప్పటికీ అందరూ నాయకులే పుట్టలేదు కదా, అందరూ నేర్చుకునేదే కదా. అలాంటప్పుడు రామచంద్రరావు కావడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఇంతవరకు అవుతాడని చెప్పి వీళ్ళందరూ డప్పు కొట్టిరు కదా కొందరు కార్యకర్తలు, వాళ్ళందరికీ ఇప్పుడు నిరాశ అయిందంట. అంటే నిరాశ ఎందుకు అయిందంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామని. అంటే ఏ పార్టీలైనా ఇలాంటి వ్యవస్థ ఉంటుంది. అంటే నిజంగా పార్టీకి సేవ చేసే ఒక వర్గం ఉంటే ఏదో స్వార్థంతో వచ్చి చేసేవాళ్ళు కూడా కొందరు ప్రతి పార్టీలో ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. అది కూడా బీజేపీ ఒక సముద్రం అంతా, హిందూ మహాసముద్రం అంతా ఎదిగిపోయింది భారతదేశం లోపల. కాబట్టి సహజంగా ఇందులో అన్ని రకాల చేపలు ఉంటాయి, అది తినే చేపలు ఉంటాయి, చంపే చేపలు ఉంటాయి, మింగే చేపలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కూడా సమన్వయం చేస్తున్నప్పుడు కొంత ఉద్దేశపూర్వకంగా కాకుండా మౌనంగా ఉండి పరిస్థితిని గమనించి నిర్మాణాత్మకమైన ఆలోచనలు కార్యకర్తలు చేయకపోవడం వల్ల బీజేపీ 10 మందిలో అబాసు పాలవుతోంది అన్న విషయం వస్తున్నది. బీసీ అవుతాడా, ఓసీ అవుతాడా, లేకపోతే ఇంకా ముస్లిం అవుతాడా, ఎవరైతే బీజేపీ సమస్య బీజేపీ వాళ్ళు తీర్చుకుంటారు, కానీ బీజేపీ పంచాయతీ బీఆర్ఎస్ వాళ్ళు దింపుతున్నారు. ఇప్పుడు బీజేపీ పంచాయతీ కాంగ్రెస్ వాళ్ళు దింపుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి అని చెప్పి కొందరు అంటున్నమాట. ఏదైనా కూడా ఒక మార్పును కోరుకునే క్రమం లోపల కార్యకర్తలందరూ కూడా పాజిటివ్గా ఉంటే బాగుంటుండనేమో, జాతీయ భావాల జాతీయ అవకాశాల దృష్ట్యా అన్న టాకు మటుకు వచ్చింది. ఇక చూద్దాం మరి. ఇక రేపు ఒక 2 రోజులు, ఒక 3 రోజులు అవుతే ఇంకా విషయం ఏంది, గురువారం వరకు ఇంకా కొంచెం రంజుకు వస్తుందా, ఎక్కడిదక్కడ ఆగిపోతుందా విషయం అంతా అనేది తేలిపోతుంది. ఆ తర్వాత ఆలోచిద్దాం బీజేపీ పరిస్థితి ఏందనేది. జై శ్రీరామ్.